ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'పుష్ప' మూవీ లేటెస్ట్ సాంగ్ ఉంది గదా! 'ఫీలింగ్స్' అని ఆ సాంగ్ మీదైతే చేషినా. అదైతే 3డీలో చేషినా. ఒకవేళ నేను ఫుల్ స్క్రీన్‌లో కూడా మాక్సిమం ట్రై చేస్తాను. చెప్తాను మీకు ఫుల్ స్క్రీన్‌లో ఇది సెట్ అవుతుందనేది. ఓకే. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఓకే. నచ్చితే లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. చాలా టైం అయింది ఈ వీడియోకి నాకు. చాలా కష్టం కూడా అయింది. ఒకసారి డెమో చూద్దాం. మీరు లైక్ చూసి సపోర్ట్ చేయండి. ఆరింటికోసారి, ఏడింటికోసారి, పావు తక్కువ 10ంటికోసారి ఏళ్ళు నొక్కుతుంటే ఓసారి, ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే బ్రతల్. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేను ఫుల్ స్క్రీన్‌లో కూడా చెప్తాను. ఫుల్ స్క్రీన్‌లో అంటే అది కన్వర్ట్ చేయడం చెప్తాను. అంటే అదే వీడియోని మనం రొటేట్ చేయకుండా ఫుల్ స్క్రీన్‌లో చెప్తాను. ఓకే. లాస్ట్ వరకు చూడండి. చాలా డీటెయిల్ అయితే తెలుస్తది ఈ వీడియోలో మీకు. చాలా మీకు డెఫినెట్‌లీ మీరైతే చేసుకుంటారు ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూసి. ఒక లైక్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే కావాలి నాకు. ఓకే. సపోర్ట్ అయితే మర్చిపోవద్దు ఫస్ట్ అయితే. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసే ముందు ఇందులో మాక్సిమం నేను కొత్త ఫాంట్ చాలా ట్రై చేసిన. కానీ తర్వాత అలర్ట్ మోషన్‌లో ఉన్న కస్టమ్ ఫాంటే ట్రై చేసిన. ఆ ఫాంట్ అన్నీ నచ్చకపోవడంతో మళ్ళీ రిటర్న్ అదే ఫాంట్ దగ్గర వచ్చేసిన. కానీ ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అది అవసరం లేకపోయినా నో ప్రాబ్లమ్. మీరైతే యాడ్ చేసుకోండి. చాలామందికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికంటే ముందు ఒక మంచి క్వాలిటీలో కొన్ని ఫోటోస్ అయితే కొంచెం బ్లర్ లేకున్నా ఒక 5 ఫోటోస్ అయితే ట్రై చేయండి. 5 ఫోటోస్ ఓకే బెస్ట్. ఓకే. కపుల్ ఫోటో అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. బాగా సెట్ అయిపోతది. నో డౌట్ ఇందులో. ఓకే. ఇంకోటేందంటే ఇప్పుడు లవర్స్ ఉంటారు కాబట్టి చాలామంది ఫేవరెట్ యాక్టర్ ఉంటారు, క్రష్ ఉంటారు. వాళ్ళ ఫోటో ట్రై చేద్దామంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు ఇందులో. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకేనా? ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇలాగైతే కనిపిస్తది. ఫస్ట్ అయితే మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ విషయాలు ఏందంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఓకే. చేసిన తర్వాత వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు డెఫినెట్‌లీ ఇంప్రెస్ అవుతారు. నేను కొన్ని విషయాలు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకు కిందికొచ్చేసేయండి. కిందికొస్తే ఇక్కడ మనకు ఒక గర్ల్ ఫోటో అయితే ఉంది. దీన్ని మీరు ఆటోమేటిక్‌గా తెలుసు మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకుంటారని. ఓకే. కానీ ఇక్కడ ఏందంటే ఫస్ట్ అయితే ఒక ఫోటో చేంజ్ చేద్దాం. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి నేను సంథింగ్ ఓకే. ఈ గర్ల్ ఫోటో చేంజ్ చేస్తున్నా. కొంచెం సైజ్ తక్కువ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఓకే. సెట్ అయింది. కానీ ఇక్కడ మనకు ఆ టెక్స్ట్ అనేది కొంచెం డౌన్‌లో ఉండడం కానీ, ఇంకోటేంటంటే ఫోటో రీప్లేస్ పెట్టిన తర్వాత మీకు కొన్ని ప్రాబ్లమ్ వస్తుంటది. ఆ ప్రాబ్లమ్ ఏందంటే సైడ్‌లో కట్ అవ్వడం కానీ, ఇంకోటేందంటే పొజిషన్ అనేది చేంజ్ అయిపోతది. చాలా చేంజ్ అయిపోతది. అప్పుడు మీరు కొంచెం జాగ్రత్త చూసి యాడ్ చేసుకోవాలి. ఓకేనా? పొజిషన్ చేంజ్ అయినప్పుడు ఫోటో అనేది అడ్జస్ట్‌మెంట్ అయితే కొంచెం బాగా చేసుకోండి. ఓకే. సైడ్‌లో ఇప్పుడు లిరిక్స్ అయితే ఇక్కడ ఉంది. లిరికల్‌ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లిరికల్‌ని పైన పెడుతున్నాను. ఓకే. ఇక్కడ చూడండి చాలా అమేజింగ్ లుక్ అయితే ఉంది. ఓకే. ఇప్పుడైతే ఇది వదిలేసేయండి. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో. ఈ ఫోటోలో ఈ లిరికల్ అనేది ఇంకా డౌన్‌లో ఉంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఈ ఫోటో ఫస్ట్ అయితే చేంజ్ చేద్దాం. ఈ ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటోని పైన తీసుకుంటున్నా. ఇది కూడా సూపర్ చూడండి. ఇలా మీరు ప్రతి ఒక్కటి కస్టమైజ్ చేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్. అడ్జస్ట్‌మెంట్ అయితే చేయండి. ఓకే. ఎండింగ్ వరకు ఇలాగైతే మీరు ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసుకోండి. ఒక విషయం చెప్తాను. ఫస్ట్ అయితే మీరైతే దీనైతే ఒకవేళ మీరు ల్యాండ్‌స్కేప్‌లోనే చేద్దామంటే దీనైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత దాన్ని మీరు ఫుల్ స్క్రీన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టవచ్చు. అంటే రొటేట్ చేసి, ఎక్స్‌పోర్ట్ చేసి అలా పెట్టవచ్చు. లేదు ఇక్కడనే ఈ రేషియో చేంజ్ చేద్దాం. ఓకే. ఈ ఫోటో ఉంది. పైన సెట్టింగ్‌లోకెళ్ళాను. ఇక్కడ మనకు 9:16 రేషియో తీసుకున్నా. ఇప్పుడు చూద్దాం. ఓకే. సెట్ అయిందా? కానీ ఇక్కడ చూసుకుంటే ఫోటో కట్ అవుతుంది. అప్పుడు మీరైతే ఫోటోని జూమ్ చేసుకోవడం కానీ, అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం కానీ, లేకపోతే కింద షాడో లాంటి ఒక షేప్ యాడ్ చేయడం కానీ, అలాంటివి చేస్తే సూపర్ లుక్ అయితే ఉంటది. ఇది కూడా మిస్ అవ్వకుండా చెయ్యండి. చాలా బాగా అయితే ఉంటది. ఓకే. ఇలా కొన్ని దానికి మాత్రమే ఈ ప్రాబ్లమ్ వస్తది. మిగతాదన్నీ ఏం రాదు. ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ అయితే బాగా సెట్ అయిద్ది. వీలుంటే ట్రై చేయండి. ఓకే. మీకు డెఫినెట్‌లీ నచ్చొచ్చు. మర్చిపోకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆ ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియోని ఇక్కడనే మీరు రొటేట్ చేసి దానికి ఒక మంచి యానిమేషన్, రాండమ్ యానిమేషన్ నేను పెట్టాను. ఓకే. ఇది ఫుల్ స్క్రీన్‌లో కన్వర్ట్ చేసిన దీనికి ఒక రాండమ్ యానిమేషన్ పెట్టాను. ఇక్కడ చూడండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఈ రాండమ్ యానిమేషన్‌ని 7%లో పెట్టాను. 7 దాంట్లో
అంతే, దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో చాలా బాగా సెట్ అయింది. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.